2017-18లో అదాని ఒక డేటా సెంటర్ పెడతాను, 80,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడతాం, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక్కసారే కాదు పెడతామని అంటే ఎంతో భూమి ఆ రోజున స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేసి మళ్ళా డీల్ కొత్తగా మాట్లాడుకుందాం అన్నారు. ఆ డీల్లో భాగంగా 2023లో అప్పటికి కూడా అదానికి గూగుల్కి పెద్ద సంబంధం లేదు. అంటే గూగుల్ వస్తుందనే నమ్మకం ఆయనకుందో లేదో తెలియదు, కానీ ప్రజలకైతే తెలియదు. మళ్ళా ఒక డేటా సెంటర్ ఇంట్రెస్ట్ పెరుగుతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రెస్ట్ పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి ఒక స్ట్రాటజిక్గా చూసుకుని అదాని వాళ్ళు డేటా సెంటర్ పెట్టడానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారితో తెరచాటు ఒప్పందాలు చేసుకుని దానికి భూమి పూజ అది చేశారు. అది జరిగిపోయింది. 2024-25లో ఒక్కసారే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమి వచ్చింది. ఆ భూమి వచ్చినప్పుడు డేటా సెంటర్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. పెద్ద ఎత్తున డేటా సెంటర్స్ అవసరం పడింది. పడినప్పుడు రెడీగా అప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అదాని ఒప్పందాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు దానికి పనికొచ్చినాయి. పనికొచ్చినప్పుడు వీళ్ళు అప్రోచ్ అయ్యారు, గూగుల్ అప్రోచ్ అయిందో మొత్తానికి ఇద్దరికీ కలిసింది. ఆ రకంగా గూగుల్ వచ్చి సరే మేము వాడుకుంటాం, మీరు డేటా సెంటర్ కట్టండి అని అంటే ఇవాళ డేటా సెంటర్ కట్టించే బాధ్యత అదానిది, టెనెన్సీ లీజుకి తీసుకునే బాధ్యత గూగుల్ది. అది ఒప్పందం. కాబట్టి ఇందులో నేను తెచ్చానంటే కొట్లాడు సావటం కాదు. దానివల్ల మనకి ఏంటి ఉపయోగం, మంచి ఏంటి, చెడేంటి అని ఆలోచించడం విజ్ఞుల లక్షణం. కాబట్టి మనం ప్రజలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ డేటా సెంటర్ 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్స్, 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ అది. దాంట్లో ఏం ఒప్పందం చేసుకున్నారో తెలియదు. చాలా రాయితీలు ఇచ్చారు. సుమారుగా 30,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే రాయితీలు ఇచ్చారు. ఒక్క రోజులో కాకపోయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 30,000 కోట్లు రాయితీలు. దానికి 1 గిగావాట్ పవర్ కావాలి, అంటే 1000 మెగావాట్లు. అంటే విశాఖపట్నం సిటీ మొత్తానికి ఎంత కరెంట్ అయితే అవసరం అవుతుందో ఒక్క గూగుల్ అదాని డేటా సెంటర్ ఆ ఒక్కటే అంత కరెంట్ లాగుద్ది. ఈ విషయం మనం ఒకసారి తెలుసుకుని మైండ్లో పెట్టుకోండి. దానికి కరెంటు ఏ రేటుకు అమ్ముతారో మనకు తెలియదు, మనకు చెప్పరు. మీ కరెంటు మీరు తయారు చేసుకోవచ్చు, మీ అంతటా మీరే ఒక డిస్కామ్గా ఉండొచ్చు అని చెప్పి కూడా మన జీవోలు ఇచ్చారు. అంతవరకు మనకు మంచిదే, ఎందుకంటే మనకు దరిద్రం వదిలిపోద్ది. వాళ్ళ లైన్లు వాళ్ళు వేసుకోమనండి, వాళ్ళ పవర్ వాళ్ళు జనరేట్ చేసుకోమనండి, వాడుకుని చావమనండి. లేకపోతే మనం వాడుకునే లైన్ల మీద భారం పెరిగిపోతుంది. వాళ్ళ కోసం లైన్లు కట్టిస్తే దానికి వాళ్ళు డబ్బులు కట్టరు, కాబట్టి ఆ భారం కూడా మన మీద పడుతుంది. మన ఈస్టర్న్ పవర్ డిస్కామ్ ఖర్చులు పెరుగుతాయి. వాళ్ళు మళ్ళా రేట్ అడ్జస్ట్మెంట్లో ఏఆర్ఆర్లో మన మీదే వేస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా మన మీద మనకు ఉండేటువంటి ప్రభావం. ఈ 1 గిగావాట్ డేటా సెంటర్తో ఎన్ని ఉద్యోగాలు వస్తాయా అని అడిగితే పర్మనెంట్ ఉద్యోగాలు 500కి మించి రావు. ఇది ఒక వాస్తవం, దయచేసి ఒప్పుకోండి. మీకేం తెలుసు, మీ బొంద, మీరేమైనా సైబరాబాద్ కట్టించారా అని అంటారేమో. బట్ ప్రతిదానికి సైబరాబాద్ కట్టాల్సిన అవసరం లేదు. 2 రోజులు 4 అని చెప్పడానికి సైబరాబాద్ అక్కర్లా. వచ్చే ఉద్యోగాలు 500. దానికి పరోక్షంగా పోనీ ప్లంబర్లో లేకపోతే ఏసీ మెకానిక్లో అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయంటే వస్తాయి, కానీ డైరెక్ట్ ఉద్యోగాలు 500. దీన్ని నేను కంపేర్ చేస్తున్నా. గత సంవత్సర కాలంలో క్వాలిఫైడ్ ఇంజనీర్లు స్టీల్ ప్లాంట్ ని వదిలిపెట్టేసి ఈ ఉద్యోగం మాకొద్దు, ఈ జీతాలు పెంచట్లేదు, ప్రమోషన్లు ఇవ్వట్లేదు, అసలు మాకు జీతాలే ఇవ్వట్లేదు అని చెప్పి వదిలేసిపోయిన ఇంజనీర్ల సంఖ్య 500. ఇప్పటికీ నెలకు 20 మంది వెళ్ళిపోతున్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మీరు పట్టించుకోరు. 500 మంది వెళ్ళిపోయారు సంవత్సరంలో. 500 ఉద్యోగాలు ఇచ్చే, ఇన్ని భారాలు ఉన్నటువంటి 500 ఉద్యోగాలు ఇచ్చే గూగుల్ అదానీ సెంటర్ గురించి మీరు ఎన్ని పేపర్లు తగలబెట్టారు, ఎన్ని పేపర్ల నిండా మసిబూసి రాశారు, ఎన్నిసార్లు వింటాం ఈ ఊదర.
అంటే ఏది ప్రజలకు ఏది అవసరమో, ఏది తక్షణమైన అవసరమో కాదో మాకు తెలుసుకోలేనంత పిచ్చోళ్ళమా? ఎన్ని లక్షల ఎకరాలను మీరు ఎండబెడుతున్నారు ఆ 10,000 కోట్లు ఖర్చు పెట్టకుండా? మీరు 30,000 కోట్లు ఒక్క అదానికి మీరు రాయితీలు ఇస్తామంటున్నారు. 10,000 కోట్లు మీ దగ్గర లేవు. పొలాలకు నీళ్లు ఇవ్వరు. పొలాలకు నీళ్లు ఇస్తే 3,50,000 ఎకరాలు ఈ రోజున పండితే 3,50,000 మందికి మీరు ఉపాధి కల్పించినట్టే కదా. అది మీ ఆలోచనలోకి రాదు, అది మీ లెక్కల్లోకి రావు. అది జీవనోపాధి కాదు మీ ఉద్దేశంలో. మీ ఉద్దేశంలో ఐటీ పేరుంటేనే జీవనోపాధి. స్టీల్ ప్లాంట్లో వెళ్లిపోయిన వాడు మనిషి కాదు. ఇది పరిస్థితి. కాబట్టి అదానీ ఒప్పందం వల్ల ఈ సిటీ మీద, ఈ రాష్ట్రం మీద భారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాంతో వచ్చేదంతో తెలియదు, కానీ పోయేవి కొన్ని ఉన్నాయి. వాటిని జాగ్రత్త పడమని చెప్తున్నాను. ప్రజల్ని కళ్ళు తెరుచుకుని చూడమని చెప్తున్నాను.